హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఫస్ట్ టైం వీడియోలో కనిపిస్తూ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో కనిపిస్తూ చేస్తేనే బాగా వ్యూస్ అయితే వస్తాయని అందరూ అంటున్నారు. ఇంకా అందుకని ఈరోజు నుంచి అయితే వీడియోస్ కనిపిస్తూ చేయాలని నేనైతే డిసైడ్ అయ్యాను. దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు. కొంచెం సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఈరోజు చేసే వీడియో అయితే వచ్చేసి మా పెద్ద బాబు కొన్ని ఓల్డ్ కాయిన్స్ అయితే కలెక్ట్ చేశాడు. ఓల్డ్ కాయిన్స్ అండ్ కరెన్సీ నోట్స్ కూడా కలెక్ట్ చేశాడు. అవి ఒక్కొక్కటిగా చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే చాలా ఓల్డ్ కాయిన్స్ నోట్స్ అయితే కనిపిస్తాయి. నాకు తెలియనివి కూడా కొన్ని ఉన్నాయి. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనిపిస్తూ వీడియో చేయడం వల్ల నాకైతే చాలా టెన్షన్గా అనిపిస్తుంది. సరిగా వాయిస్ కూడా ఇవ్వలేకపోతున్నాను. అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడు మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క కరెన్సీ నోట్ అయితే నేను మీకు చూపిస్తాను. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తాను. తెలియని ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి మీకు తెలిస్తే కనుక. సరే, ఇప్పుడైతే మనం ఒక్కొక్కటిగా కాయిన్స్ అయితే చూద్దాము. అబ్బాయి అయితే ఈ బాక్స్ నిండా కాయిన్స్ ఈ నోట్స్ అయితే కలెక్ట్ చేసి పెట్టాడు. ఇవి ఒక్కొక్కటిగా మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు చూడండి, వాడైతే ఈ బాక్స్లో ఇలా అయితే కలెక్ట్ చేసినవన్నీ బాక్స్లో అయితే దాచి పెట్టుకుంటాడు. ఇలా బాక్స్లో అయితే వాడు కాయిన్స్ కలెక్ట్ చేసుకున్న కాయిన్స్ అయితే ఇందులో పెట్టుకుంటాడు. ఇప్పుడైతే మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే 10 పైసా అంటే 10 పైసలు 1997లోది 10 పైసా కాయిన్ అయితేని. నెక్స్ట్ వచ్చేసి 25 పైసా అంటే రూపాయలు 4వ వంతు 1999. పావలా అని కూడా అంటాం మనం అయితేని. మేమైతే అలాగే అనేవాళ్ళం. ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ₹1 50 పైసలు 1947 to 1991 అని అయితే ఉంది దీని మీద. ఓల్డ్ ₹1 పాత ₹1 కాయిన్ ఓల్డ్ మోడల్లోది. ఇది వచ్చేసి 1986 ఉంది. నిజంగా ఇది చూస్తే కనుక ఆశ్చర్యపోతారు. 20 పైసా 20 పైసలు 1992లోది. ఇవైతే మన దగ్గర 2 ఉన్నాయి. రెండు కాయిన్స్ అయితే ఉన్నాయి. ఒకటైతే 1992, ఒకటైతే 1986. ₹1 కాయిన్స్ అయితే మన దగ్గర 6 ఉన్నాయి. 6 ఇవన్నీ వాడైతే చాలా జాగ్రత్తగా దాచుకుంటాడు. ఇవి వచ్చేసి ₹2 కాయిన్స్, ఓల్డ్ ₹2 కాయిన్స్. ఇవైతే వచ్చేసి 4 ఉన్నాయి మన దగ్గర. ఇది వచ్చి 2000లోనే 2000 సంవత్సరంలోదే. ఇది వచ్చేసి ఇది 2000. ఈ కాయిన్ వచ్చేసి 2001. ఈ కాయిన్ వచ్చేసి 1982 అంట. అంటే చాలా ఓల్డ్ కాయిన్ కానీ న్యూగానే ఉంది. 1982. కాయిన్ వచ్చేసి మందైతే కాదు. దీని మీద అయితే బ్యాంక్ ఇండోనేషియా అని అయితే ఉంది. దీన్ని ఏమని పిలుస్తారో కూడా నాకైతే తెలియదు. బ్యాంక్ ఇండోనేషియా అని అయితే ఉంది. ఇది ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. 2010 అయితే ఉంది ఇయర్ వచ్చేసి. నాకైతే దీన్ని ఏమని పిలుస్తారో అయితే నాకైతే తెలీదు. ఇది ₹20 కాయిన్. ఈ మధ్యన వచ్చిందే, అందరికీ తెలిసే ఉంటుంది, తెలియకపోవడం ఏముండదు. ఇంకా ₹10 కాయిన్స్, ఓల్డ్ ₹5 కాయిన్స్ కూడా ఉన్నాయి మా వాడి దగ్గర. దీని మీద అయితే అమ్మవారి ఫోటో ఉందని చెప్పి అయితే దాచుకున్నాడు ఈ ₹10 కాయిన్. ఇప్పుడు మనమైతే నోట్స్ అయితే చూద్దాము. ఇది యూరో అని అయితే ఉంది. ఇది ఏ దేశానికి సంబంధించిన కరెన్సీ అయితే నాకైతే తెలీదు. ఇదైతే ఇలా ఉంది. ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. యూరో అని అయితే ఉంది.
ఇది మన ఓల్డ్ 5 రూపీస్ నోటే, ఇది అందరికీ తెలిసిందే, ఇది తెలియకపోవడం ఏముండదు. ఇది వచ్చేసి 50 రూపీస్. ఇదైతే వాడికి దొరికిందని చెప్పేసి ఖర్చు పెట్టకుండా ఇందులో పెట్టి అయితే దాచుకున్నాడు. ఇప్పుడు వచ్చేసి కరెన్సీలో, ఓల్డ్ కరెన్సీలో నిజంగా తీపి గుర్తు ఏదైనా ఉందంటే 1 రూపీ నోట్ అండి. ఇవైతే మా దగ్గర 2 అయితే ఉన్నాయి, 2 నోట్స్ అయితే ఉన్నాయి. రెండు నోట్లు అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది డాలరు. నాకు దీని గురించి పెద్దగా అయితే తెలీదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అయితే ఉంది, $1 అని ఉంది. దీని వాల్యూ ఎంతో ఇప్పుడు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది కూడా వాడు దాచుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఇది నేపాలీ రాష్ట్ర బ్యాంక్ అని అయితే ఉంది. ఈ నోటుని ఏమని పిలుస్తారో నాకైతే తెలియదు, నేపాలీలో కరెన్సీని ఏమని పిలుస్తారో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. వాడు ఇది కూడా కలెక్ట్ చేశాడు. అంతేకాకుండా ఓల్డ్ 10 రూపీస్ నోటు, ఇది ఇంకా ఇప్పుడు చాలామంది చూస్తున్నారు, కానీ వాడైతే ఒకటి అట్టే పెట్టుకున్నాడు. ఇలా అయితే వాడు కొన్ని కాయిన్స్, కరెన్సీ నోట్స్ అయితే వాడైతే అలా కలెక్ట్ చేసి అయితే దాచుకుంటున్నాడు. సరే, మంచి అలవాటే కదా అనేసి మేమైతే ఏమనట్లేదు. ఇందులో మాకు ఎవరికైనా తెలిసినవి అని ఉంటే కామెంట్ చేయండి, నేను చెప్పలేని వాటి గురించి. నాకైతే కొన్ని అయితే తెలియదని చెప్పాను కదా, వాటి గురించి అయితే కామెంట్ చేయండి. మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. హాయ్ అండి, చూసారు కదా, ఒక్కొక్కటిగా అయితే చూపించాను. ఇంకా క్లియర్గా కావాలంటే షార్ట్స్లో అయితే ఒక్కొక్కటి విడివిడిగా అయితే పెడతాను. మన వీడియోకి నేనైతే ఫస్ట్ టైం ఇలా కనిపిస్తూ వీడియో అయితే చేస్తున్నాను. నాకు మీరు లైక్ చేసి చిన్న సపోర్ట్ అయితే ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు అయితే నాకు డైరెక్ట్ వీడియో చేయడానికి అయితే ధైర్యం సరిపోలేదు. ఇవాళ అయితే అలా అయితే ధైర్యం చేసి వీడియో అయితే చేసేస్తాను. మా అబ్బాయికి ఉన్న ఈ అలవాటు మంచిదా కాదా అనేసి కామెంట్ అయితే చేయండి. నాకైతే సపోర్ట్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్తారని అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.